మంచు ఫ్యామిలీలో విభేదాలు రోజు రోజుకి సినిమా పరిశ్రమ పరువు తీస్తున్నాయి. ఆస్తి తగాదాలు మంచు కుటుంబంలో ఎప్పటి నుంచో జరుగుతున్నా గత వారం రోజుల నుంచి మాత్రం అవి తీవ్ర స్థాయిలో నడుస్తూ ఉన్నాయి. మంచు మనోజ్పై మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు అనుచరులు దాడి చేయడం, ఆ తర్వాత మనోజ్ స్టేషన్కు వెళ్ళి కేసు పెట్టడం, అలాగే హాస్పిటల్కి వెళ్ళడం అన్నీ కూడా సంచలనమయ్యాయి. ఇక మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన రచ్చ కూడా జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఏకంగా మీడియా ప్రతినిధులపైన మోహన్ బాబు దాడికి దిగడం, ఆ తర్వాత మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం వంటివి కూడా జరిగాయి. అయితే తాజాగా ఈ వివాదాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ ఇంటి వద్ద ఉన్న జనరేటర్లో మంచు విష్ణు పంచదార పోశాడని, దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మంచు మనోజ్ బయటపెట్టారు. ఇక తన కుటుంబానికి రక్షణ లేదని పోలీసులు రక్షణ కల్పించాలి అంటూ విజ్ఞప్తి చేశాడు. ఇది చూసిన సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. మంచు విష్ణు చిన్న పిల్లాడి కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తులను బయట సమాజంలో ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న జనాలు మాత్రం ఇది ఎక్కడ చెండాలనరా నాయన అంటూ సోషల్ మీడియాలో వారిని చూసి నవ్వుకుంటున్నారు. ఈ వివాదం త్వరగా ముగిస్తే మంచిదే అని, లేకపోతే సినిమా పరిశ్రమ పరువు మొత్తం పోతుందని సినిమా పెద్దలు కూడా మోహన్ బాబును కోరినట్లు సమాచారం. అయితే దీని వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని, అందుకే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ వివాదాన్ని తాము సామరస్యంగా పరిష్కరించుకుంటామని మంచు మనోజ్ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. కానీ పరిస్థితి మాత్రం అలా కనబడడం లేదు. మంచు విష్ణు గొడవ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా వినబడుతోంది. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం అని చెప్పుకునే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు చూసి ఆయన అభిమానులు కూడా కన్నీరు పెట్టే పరిస్థితి. అసలు ఈ గొడవలు ఆస్తి కోసమా లేక ఆధిపత్య పోరు కోసమా అనేది కూడా అర్థం కాని పరిస్థితి.